హాయ్ అందరికీ వెల్కమ్ టు మై వ్లాగ్స్. నా పేరు శోధన, నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సో ఈరోజు మీకు నేను ఈ వీడియోలో ఏం చూపిస్తాను అంటే ఒక మినీ ట్రైన్, అది కూడా బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ లైట్స్లో, అది నైట్ ఆస్ట్రేలియా చలిలో వెళ్ళడం అన్నట్టు. సో మ్యాటర్ ఏంటంటే బేసిక్గా మనకు ఈ మినియేచర్ రైల్వే ట్రైన్స్ చూస్తున్నారు కదా, అక్కడ మంచిగా స్టీమ్ ట్రైన్ ఎంత బ్యూటిఫుల్గా కలర్స్లో డెకరేట్ చేశారనమాట, కలర్ఫుల్ లైట్స్లో. సో ఈ మినీ ట్రైన్స్ అనేవి ఆస్ట్రేలియాలో చాలా ప్లేసెస్లో ఉంటాయి అండ్ ఇది జస్ట్ వాలంటీరింగ్ అనమాట. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ చాలా తక్కువ అమౌంట్, $3 నుంచి $5 మాత్రమే. దానికైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా రాదు తెలుసా ఇక్కడ, అంత అనమాట. అంత తక్కువ అమౌంట్కి మనము ఇంట్లో ట్రావెల్ చేయొచ్చు. అయితే ఈ మినీ ట్రైన్లో ఫస్ట్ టైం ఏం చేశారంటే లైట్స్తోని నైట్ ఓపెన్ చేశారంట. ఇది జస్ట్ ట్రయల్ డే అన్నట్టు. చూస్తున్నారు కదా లైన్ ఎంత పొడుగుందో, ఒక 3 కిలోమీటర్ల వరకు పొడుగు లైన్. ఒక టికెట్స్కి సెపరేట్గా అండ్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళడానికి సెపరేట్గా ఉందన్నట్టు. ఇది ఫస్ట్ టైం ట్రయల్, వాళ్ళు సక్సెస్ అవుతుందో లేదో అనుకున్నారంట. 1000 మంది అయితే వచ్చిండ్రు. బేసిక్గా నార్మల్గా అయితే పొద్దున ఉంటుంది అన్నట్టు. నార్మల్ ఒక 3:30కో 4 o'clock లాస్ట్ ట్రైన్ చెప్పి పెట్టేస్తారు. బట్ ఈసారి 5 o'clock ఓపెన్ చేసిండ్రు అండ్ ఆస్ట్రేలియా వింటర్లో 5 గంటలకు కూడా చీకటి వచ్చేస్తుంది. సో లైట్స్ బాగా కనిపిస్తాయి అని చెప్పి ఇట్లా లైట్స్తో చేసిండనమాట. మేము కంపల్సరీ లైట్స్ ఉన్న ట్రైనే ఎక్కాలని డిసైడ్ అయినాం. ఎందుకంటే పోయిందే దానికి కదా, అంటే ట్రైన్కి కాకుండా పోయే వేలో కూడా చాలా లైట్స్ పెట్టారు. అండ్ ట్రైన్స్లోనేమో 2-3 ట్రైన్స్కి మాత్రమే డెకరేట్ చేసిండ్రు అనమాట. అండ్ కొన్ని ట్రైన్స్ ఆల్రెడీ డెకరేట్ చేయకుండా ఉన్నాయి. సో మేము రిక్వెస్ట్ చేస్తే మమ్మల్ని లైన్లోకి వెళ్ళి పక్కకు నిల్చోబెట్టిండ్రు. సరే, అటొక ప్లాట్ఫామ్ ఇటొక ప్లాట్ఫామ్ ఉంది చూసారా, మన ప్లాట్ఫామ్కి రెడ్ ట్రైన్, ఇట్లా నార్మల్ లైట్స్ లేని ట్రైన్ వచ్చినా కూడా వాళ్ళు ఎటు ఉన్న మాత్రమే అటువైపే ఎక్కాలి, ఇంకొక వైపు ప్లాట్ఫామ్ చేంజ్ అవ్వడానికి కూడా లేదని చెప్పింది అనమాట. సో అయ్యో ఇప్పుడు ఎట్లా అనుకుంటే ఆమె పాప మంచిగా సపోర్ట్ చేసి, మీరు వెయిట్ చేయండి, మీకు నచ్చిన ట్రైన్ వచ్చినప్పుడే ఎక్కండి అని పక్కకు నెట్టేసిండ్రు అన్నట్టు మంచిగా పద్ధతిగా. సరే ఇట్స్ ఓకే, హ్యాపీ ఫీల్ అయినాం. ఎందుకంటే పోయిందే లైట్స్ కోసం కాబట్టి అదే ట్రైన్ ఎక్కాలి అని. సో మన ప్లాట్ఫామ్కి లైట్ ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఎక్కగలుగుతాం. అట్లా మేము కనీసం ఒక 40 నిమిషాలు వెయిట్ చేసినాం. ఒక 10 ట్రైన్లు అయినా పోయి ఉంటాయి నార్మల్ ట్రైన్లు. అదేంటో మేము ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళామో ఆ ప్లాట్ఫామ్కి తప్ప మిగతా ప్లాట్ఫామ్కి మాత్రమే లైట్స్ వెళ్ళినాయి అన్నట్టు. ఇంకా మన లక్ అట్లనే ఉంటుంది కదా. బట్ ఎనీవేస్ లక్ బాగానే ఉంది. ఛాన్సేపు వెయిట్ చేసినాక అయినా మన ట్రైన్ వచ్చేసింది అన్నట్టు. మెయిన్ వైల్ మీకు మనం రెగ్యులర్గా ఉంటాయని చెప్పాం కదా, ఈ స్టీమ్ ట్రైన్స్ ఉంటాయి అన్నట్టు. రెగ్యులర్గా కూడా వీటిలలో వెళ్ళడం మార్నింగ్ ఆ పాత అంతా తీసుకెళ్ళి తిప్పి చూపిస్తారు అన్నట్టు. రియల్ ట్రైన్లో వెళ్ళినట్టే ఉంటుంది. ఫైనల్లీ మా ట్రైన్ వచ్చింది, మేము ఎక్కేసినాం. సో మీరు చూస్తున్నారు కదా, మనం వెళ్ళే పాత్లో కూడా వాళ్ళు ఫుల్ లైట్స్ పెట్టిండ్రు అన్నట్టు. ఎంత బాగా పెట్టిండ్రో, మొత్తం లైట్స్తో డెకరేట్ చేసి ఆ ఫీల్, ఆ వైబ్సే వేరే ఉన్నాయి. చల్లగా చూసారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, ఒక కలర్ఫుల్ ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు ఉంది అన్నట్టు. అండ్ దీంతో పాటు చిన్నగా వాటర్ ఫాల్స్ లాంటివి అండ్ చెట్లకు స్నో లాగా అట్లా చాలా డెకరేట్ చేశారు. అండ్ టనల్లోకి కూడా ఎంటర్ అవుతున్నప్పుడు చూసారా, నార్మల్గా డే టైంలో వెళ్తేనేమో టనల్ లోపల చీకటి మాత్రమే ఉంటుంది. బట్ ఇప్పుడు మనం లైట్స్ ఉన్న ట్రైన్ ఎక్కినాం కదా, చూడు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. వీడియోలో కన్నా బయట అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. అట్లా చూడగా అట్లా కలర్ఫుల్ లాగా అనిపించింది. వీడియోలో ఎందుకో రాలేదు, బట్ చాలా బాగుండే అన్నట్టు. అండ్ మాకైతే వర్త్ అనిపించింది. మేము అంతసేపు వెయిట్ చేసినాం కదా, చాలా ముందే వెళ్ళినాం, అయినా కూడా అంతసేపు వెయిట్ చేసినందుకు వర్త్ అనిపించింది ఇట్లా కలర్ఫుల్ వరల్డ్లో ట్రావెల్ చేయడం. ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇది జస్ట్ ట్రయలే, మళ్ళీ ఇది పెట్టాలి, అందరూ వెళ్ళి కూడా ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని నాకైతే అనిపించింది. మీకు చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ఫుల్లీ వాళ్ళు ఇది సక్సెస్ లాగా కన్సిడర్ చేసి మళ్ళీ పెడతారు అని అనుకుంటున్నాను. సో దట్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో, ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు లైట్స్, చాలా డెకరేషన్స్ పెట్టారనమాట. దే ట్రైడ్, నాకైతే బాగా నచ్చింది. మేమైతే ఫుల్ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై